ఒక విచిత్రం ఏముంటుందంటే నాకు నవ్వు వచ్చేది అంటే మనం మరి ఆ వయసు పెరగడం వల్ల వచ్చినటువంటి ఆలోచన లేకపోతే మరేదో తెలియదు కానీ కొంచెం పరిణతితో ఎందుకు ఆలోచించకూడదు అనిపిస్తాయి. ఇప్పుడు ఒక గోరంట్ల బుచ్చి చౌదరి గారు సీనియర్ మోస్టు, కందులు దుర్గేష్ అక్కడ ఏముందని కాబట్టి ఆయన పక్కకి వెళ్తే తప్పే ఉంది, ఆయన సీనియారిటీ గౌరవించాలి కదా అని మాట్లాడతారు తెలుగుదేశం వాళ్ళు. గుడ్, తప్పేం లేదు. అలాగే జనసేన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ముందు మనం అనవసరంగా మాట్లాడతాం, ఆయన పార్టీ బాగు కోసం రాష్ట్రం బాగు కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారులే అని మాట్లాడుతున్నాం. వెరీ గుడ్, మంచిది. మరి ఈ రెండు మంచివైనప్పుడు మన దగ్గర అంత అభ్యర్థులు లేరు కాబట్టినే తెలుగుదేశం వాళ్ళకి ఇస్తున్నారని ఒప్పుకుంటున్నప్పుడు, అలాగే మనకి బలం తోడు కావాలి పవన్ కళ్యాణ్ అందుకని మనం అంగీకరిస్తున్నామని తెలుగుదేశం వాళ్ళు సాటిస్ఫై అవుతున్నప్పుడు, ఆ స్థాయి వాళ్ళకు ఉందని గమనిస్తున్నప్పుడు రోజాలో ఆ స్థాయి ఎందుకు గుర్తించాం? రోజా మీద ఎవరో లోకల్గా 4-5 సర్పంచులతో తెలుగుదేశంతో టచ్లో ఉన్న వాళ్ళే ప్రెస్ మీట్ పెడతారు, లేకపోతే ఇంకో నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. వాళ్ళకు కూడా పార్టీ అధినాయకత్వాల దగ్గర గుర్తింపులు కొన్ని ఏంటంటే ఇలాంటి టైంలో అయితే కనుక ఆ డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేస్తాను, ఇవిడేమో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయదు. ఆ సందర్భంగా వాళ్ళు ఏదో మాట్లాడతారు. రోజాకి ఎదురు దెబ్బ, 5 సర్పంచ్లు ఎదురు తిరిగారు, లేకపోతే 10 మంది ఇట్ట తిరిగారు. ఖచ్చితంగా రేపు ఓడిస్తారా గెలిపిస్తారని జనం చూస్తారు. బట్ ఇదే ఓ ప్రచారం, దెబ్బ ఎదురు దెబ్బ, టికెట్ ఇవ్వద్దన్నారు. పోనీ ఈ మాట్లాడిన వాళ్ళు ఎవరైనా టికెట్కి అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారా? కనీసం ఎమ్మెల్యే స్థాయికి పోటీపడే అర్హత వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రోజాతో పోటీ పడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఏంటంటే మనకి సచిన్ టెండూల్కర్ ఎట్లా ఆడాలో చెప్తాం, నరేంద్ర మోడీ ఎట్లా వ్యవహరించాలో చెప్తుంటాం. కాబట్టి అవతల వాళ్ళకంటే మనం చాలా గొప్పవాళ్ళమని ఫీలింగ్. ఆ స్థాయికి ఎదగదా వాళ్ళని చూడడానికి వెళ్ళడానికి మన స్థాయి సరిపోతుందో లేదో తెలియదు, బట్ నడిచిపోతుంటుంది. వెంటనే ఒక మాట వస్తుంది, స్థాయి ఇట్లానే అర్హత ఉందా? ఎస్, నేను ఎందుకు ఉంది అంటే ఓ జర్నలిస్ట్గా మాత్రమే చేస్తున్నా, లేకపోతే మామూలు ఒక వ్యక్తిగా అయితే కనుక ఆ స్థాయి లేదు నాకు కూడా.